నేటి మన ధ్యానము కొరకు, క్లుప్తమైన సందేశం కొరకు మూలవాక్యంగా ఇంటికి పునాది వేసినట్టు ప్రసంగానికి పునాది వేయడానికి పునాది వాక్యంగా 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. మనకందరికీ చిరపరిచితమైన వాక్యం అది, అయినా శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థించుకొని దైవాత్మ సహాయం, పరిశుద్ధాత్మ సహాయము కోరుకొని పొందుకొని వాక్య ధ్యానానికి పూనుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అన్నీ ఎరిగిన వాడవు నీవు, ఏమీ ఎరుగని వాళ్ళము మేము. సంపూర్ణ జ్ఞానివి, సర్వజ్ఞానివి నీవు, సంపూర్ణంగా అజ్ఞానులమైన వాళ్ళం మేము. అన్నీ చేయగలిగిన వాడవు నీవు, ఏదీ చేతగాని వాళ్ళం మేము. అయినప్పటికీ మమ్ములను నీ సజీవ మందిరాలుగా స్వీకరించి మా యందు నివసించి నీ గొప్ప పనిని భూమి మీద మా ద్వారా జరిగించుకోవడానికి ఇష్టపడిన విశాల హృదయుడా, ప్రేమాభరితుడా, మాకు అగోచరమైనటువంటి మా జ్ఞానానికి మించిన ప్రేమ గుండెల నిండా నింపుకున్న అనంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీ కెనాట్ కాంప్రహెండ్ యువర్ లవ్, ఓ లార్డ్. వై యు లవ్ us so much is a mystery to us, maybe for all eternity. అత్యధికముగా, అద్భుతంగా, అనంతముగా మమ్మును ప్రేమించుచున్న త్రియేక దేవా, నీకు వందనాలు. నీ ప్రియదాసుడు, నీ కుమారుడు, మా సహోదరుడు, మా సహదాసుడు మన్మధరావు, పాస్టర్ మన్మధరావు, వారి కుటుంబము, సంఘము ఏకీభవించి కట్టించిన పరిశుద్ధ దేవాలయమును ప్రతిష్ఠించినాము. అందుకై నీకు వందనాలు. ఈ సందర్భంగా జరుగుచున్న ఈ బహిరంగ సభ, పరిశుద్ధుల సమాజ కూటము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సుందరమైన స్కూలు ప్రాంగణంలో, ఈ చక్కనైనటువంటి ప్రశాంత వాతావరణములో దేవుని వాక్యము కొరకు ఆకలి దప్పికలు ఉన్నటువంటి దుప్పుల వలె ఎదురు చూస్తున్నటువంటి నీ భక్త సమాజం ఇక్కడ కూడుకొని ఉన్న ఈ అపురూప సన్నివేశము కొరకు నీకు స్తోత్రములు తండ్రి. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న మృత్యుంజయుడా, ఇదిగో ఎక్కడను మీరు సంచరిస్తున్నారు గనుక నీకు వందనాలు. నాతో మాతో మాట్లాడండి, మమ్ము దీవించి వెలిగించి మండించి ఇక్కడి నుంచి మమ్మను పంపించండి. నీ చిత్తమేమయ్యున్నదో మా పట్ల మీరు మాకిప్పుడు తెలియపరచమని యేసయ్య మధుర నామమున స్తుతించి విశ్వాసముతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును అతి క్లుప్తముగానే నేను మీ మధ్య విరిచి పంచిపెట్టి దైవోపదేశం చేయబోతున్నాను. చాలా 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 క్లుప్తంగానే. గనక మీ సహాయం నాకు అవసరం. మీరు దృష్టి ఇక్కడ ఉంచి శ్రద్ధగా ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైందనే సంగతి నాకు అర్థమవుతుంది గనుక నేను ముగించగలుగుతాను. మాలోకంగా ఎవరూ లేరు ఇక్కడ గనక దేవుని స్తుతిస్తున్నాను. అందరూ శ్రద్ధగానే వింటున్నారు, మీకు వందనాలు. 1 పావు గంట ఓపిక పట్టండి. ఈ దుర్మార్గుడు అంత గట్టి పునాది వేసుకున్నాడు, లేట్ అయినా ఏం బాధపడొద్దని. ఎంతసేపటి దాకా కూర్చోబెడతాడో అనే టెన్షన్ మీకు వద్దు. జనరల్ లెసన్ చెప్పాను తప్ప ఇప్పుడు నేనేదో మిమ్మల్ని బాధించడానికి పునాది కాదు. ఇప్పుడు బోధించడానికే పూనుకున్నాను తప్ప బాధించడానికి కాదు. నన్ను నమ్మండి ప్రియులారా. చదవబడిన లేఖన భాగాన్ని మీరు పరికించి గమనించి చూస్తే ఒక
కీలకమైన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు దేవునికి ప్రతిష్ఠితుడు. అతని యొక్క జీవితంలో ఉండే లక్షణం ఈ సమూయేలు అనే ఈ వరపుత్రుడు, దేవుడు వరముగా హన్నాకు అనుగ్రహించినటువంటి ఈ బాలభక్తుడు, అతనిని గూర్చి తల్లి అయిన హన్నా చెబుతుంది, నా ప్రార్థన ఆలకించి దేవుడు ఈ పుత్రుణ్ణి నాకు వరముగా, దానముగా, బహుమానంగా ఇచ్చాడు. దేవుడు చేసిన ఒక అద్భుత కార్యమే వీని జన్మ. అందుచేత ఇతడు బ్రతుకు దినములన్నిటను దేవునికి ప్రతిష్ఠితుడు అన్నది హన్నా. ఇవాళ మనం ఆలయాన్ని ప్రతిష్ఠ చేశాము. ఈ ప్రతిష్ఠ, గృహ ప్రతిష్ఠ, ఆలయ ప్రతిష్ఠ అనే మాట మనం వింటూ ఉండడం మనకు తరచుగా సంభవిస్తూ ఉంది. ఇంతకు ప్రతిష్ఠ అనగా అర్థం ఏంటి? పరువు ప్రతిష్టలు అంటాం, ఆ అర్థం వేరు. మళ్ళీ ఏరా నా కడుపున పుట్టి నీవు ఇలాంటి పని చేస్తే నాకు ఎంత అప్రతిష్ట అంటారు, ఆ అర్థం వేరు. ప్రతిష్ఠించుటనగా అర్థం ఏమిటి? ప్రతిష్ఠించుట అనుష్ఠానము, అధిష్టానము, ఇలాంటి ప్రతిష్టానం, ఇవన్నీ సంస్కృత భాషా పదాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉన్నది. షకారము కింద టకారము ష్ఠ అనే ధాతువు వచ్చినప్పుడు ఉండుట, స్థిరముగా ఒక చోట స్థాపించబడి ఉండుట అని అర్థం. అన్యులు ఆలయాన్ని కట్టినప్పుడు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేస్తారు, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ అది ఉండటానికి దానికి ప్రత్యేకమైన స్థానాన్ని నియమించి పకడ్బందీగా, పర్మనెంట్గా అక్కడ దాన్ని ఉండే ఏర్పాట్లు చేస్తారు. అది ప్రతిష్ఠ. కానీ బైబిలు పరిభాషలో ప్రతిష్ఠించుటనగా అర్థం ఏమిటి అంటే ఒక ప్రత్యేక కారణము కోసం, ఒక ప్రత్యేక ఉద్దేశము కొరకు, ఒక ప్రత్యేకమైన భారముతో, ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకు వేరు చేసి అంకితము చేయుట, అది ప్రతిష్ఠించుటంటే అర్థం. సంఖ్యాకాండము 6వ అధ్యాయానికి మీరు శ్రమనుకోకుండా నాతో పాటు రాగలిగితే అక్కడ ప్రతిష్ఠించుట అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. దయచేసి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. 2 మాటలున్నాయి ఇక్కడ. ప్రత్యేకముగా ఉండును, ప్రతిష్ఠితుడుగా ఉండును. ఎవరికి ప్రతిష్ఠితుడు? యెహోవాకు ప్రతిష్ఠితుడు. యెహోవాకు మాత్రమే అతడు అంకితమై ఉంటాడు. యెహోవాకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. యెహోవాకు మాత్రమే అనుకూలంగా ఉంటాడు. యెహోవా దేవునికి మాత్రమే లోబడుతూ ఉంటాడు. యెహోవా దేవుని మనస్సును మాత్రమే గమనిస్తూ ఉంటాడు. ఆయన ప్రణాళికకు మాత్రమే తాను ఉపయోగపడుతూ ఉంటాడు. దేవతలు అనబడిన వారిలో ఇంకెవరి ప్రణాళికలు కానీ, మనుషులలో, మనకున్న బంధుజనములో, మిత్రజనములో ఎవరి అభిప్రాయాలు కానీ అతడికి పట్టవన్నమాట, పట్టించుకోడన్నమాట. ఐఎమ్ హియర్ టు సేవ్ the godly people. I am here to call them into safety. I am here to call the godly people into a safe ideology, calling them into the right ideology. When you are dedicated for God, it is not your business to please anybody else.
దేవునికి ప్రతిష్ఠితులైన వారు ఇంకెవరినో సంతోషపెట్టాలనే ఐడియా మానుకోవాలి. అది మనకు క్షేమమైన ప్రాకారము లాంటి ఐడియాలజీ. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ ప్లీజ్ ఎవ్రీబడి యు ఆర్ ప్లీజింగ్ గాడ్. దట్ ఇస్ రాంగ్. యేసు ప్రభు వారు మనుషుల దయలోను దేవుని దయలోను ఎదిగాడు అని చెబుతారు. బాబు, బాలుడై ఉన్నప్పుడు మనుషుల దయ ఉంది. సేవ ప్రారంభించిన తర్వాత యేసయ్యకు మనుషుల దయ ఉందా నాకు చెప్పండి. బాలుడుగా ఎదుగుచున్నప్పుడు అందరి దయ పొంది ఎదిగాడు. కానీ సేవ ప్రారంభించిన రోజు మొదలుకొని సమాజానికి వ్యతిరేకం. ఎవరు ఆయన్ని యథార్థంగా వెంబడించలేదు. వేల మంది వెంబడించారు, అద్భుతాలు చూశారు. నా శరీరము తింటే తప్ప మీకు నిత్య జీవం ఉండదు అని చెప్పినప్పుడు ఇది కఠినమైన మాట, ఎవడు వింటాడు అని వేలాది మంది వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరికి మళ్ళీ డజను మందే మిగిలారు. యథార్థమైనటువంటి అనుచరులు యేసయ్యకే దొరకలేదు. ఇంకా మనుషుల ఎక్కడదండి? స్వస్థతలు పొందారు, అద్భుతాలు చూశారు, బోధ నచ్చలేదని వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు మనుషుల దయలో ఎదిగాడు గనక మనమందరం అందరికీ అనుకూలంగా ఉండాలి అనే అభిప్రాయము తప్పు. సమాజంలో ఎవరు నీకు వ్యతిరేకంగా ఉండకపోవడం ఎప్పుడు సాధ్యపడుతుందంటే దేవుడు సైతాను సమాధాన పడ్డప్పుడు. దేవుడు సైతాన్ని పిలిచి వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎందుకో చిన్న గొడవరా బాబు, నీవు నేను గొడవాడుకుంటున్నాం, భూమి మీదేమో సమాజం రెండుగా చీలిపోయి వాళ్ళు కొట్టుకుంటున్నారు, సమాజము విశ్వము సమాధానంగా ఉండటానికి మనమిద్దరం సమాధాన పడదాం, గతాన్ని మర్చిపోదాం, నేను సృష్టించిన మొదటి కుమారుడివి కదా, పోనీలేరా సైతానా, నేను నిన్ను క్షమిస్తున్నాను, మళ్ళీ నిన్ను రీఅపాయింట్మెంట్ చేస్తున్నాను, వచ్చేసి పర్వాలేదు, నరకాన్ని నేను నీళ్లు పోసి ఆర్పేస్తాను, నరకం ఇంకా లేదు నీకు అని దేవుడు సైతాను షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు భూమి మీద ఆత్మ సంబంధులకు లోక సంబంధులకు సమాధానం ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 1 యోహాను 5:19 ప్రకారం లోకమంతా దుష్టునిలో ఉన్నది, మనమేమో దేవుని సంబంధులం. లోకానికి మనకెక్కడదండి సమాధానం? సాధ్యమైతే సమాధానంగా ఉండమన్నాడు. సాధ్యం కాకున్నా సరే చేయాల్సిందే ఒక పని, సాధ్యమైతే చేయాల్సింది ఒక పని. 2 పనులు చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనం, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏమండి? అందరితోనూ సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. సమాధానము లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఉందా మీ బైబిల్లో? అందరితో సమాధానము మరియు పరిశుద్ధత మీరు కలిగి ఉండాలి. అందరితో సమాధానము పరలోక రాజ్యానికి వెళ్ళడు అని మీ బైబిల్లో ఉందా? లేదు. మరి ఏమని ఉంది? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తప్పకుండా ఉండాల్సిన లక్షణం ఏంటి? పరిశుద్ధత. అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయమన్నాడు. పరిశుద్ధత కోసం కూడా ప్రయత్నం చేయమన్నాడు. పరిశుద్ధత కోసం ప్రయత్నం చేసి నువ్వు ఫెయిల్ అయిన నాడు ప్రభువును చూడలేవు. సమాధానం కొరకు ప్రయత్నించి ఫెయిల్ అయినా సరే పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. నేను సమాధానం కొరకు ప్రయత్నించాను తండ్రి, మరి వీలు పడలేదంటే ఒప్పుకుంటాడు. నేను పరిశుద్ధత కోసం ప్రయత్నం చేశాను కానీ అవకాశం లేక పాపం చేశానంటే ఒప్పుకోడు.
నీలో అందరితోనూ సమాధానం లేకపోవడాన్ని దేవుడు సహిస్తాడు, కానీ నీ రహస్య జీవితంలో పరిశుద్ధత లేకపోవడాన్ని దేవుడు ఒప్పుకోడు. గనుక దేవుని కొరకు ప్రతిష్ఠితులం అనే ఐడియాలజీ లోపలికి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. అందులోనే మీకు గొప్ప క్షేమం ఉన్నది, గొప్ప రక్షణ ఉంది, గొప్ప సంరక్షణ ఉంది, గొప్ప ప్రొటెక్షన్ ఉంది. myself I have made a permanent lifetime resolution in the presence of God in my adolescence. టీనేజ్లోకి ఎంటర్ అవుతున్న సమయంలోనే జీవితకాలము కొరకు ఒక తీర్మానం చేశాను. నాకు అందరూ కావాలి, అందరి ప్రేమ కావాలి, అందరినీ నేను ప్రేమిస్తాను. ఇది నా ఫస్ట్ ప్రయారిటీ. అది నా హృదయంలోని మొట్టమొదటి ప్రయత్నం, అది ఆశ. అది అందరూ నాకు కావాలి, అందరినీ ప్రేమిస్తా, అందరి ప్రేమ నాకు కావాలి. మనిషిని కదా మరి. ఐ నీడ్ ఎవ్రీ వన్ టు లవ్ మీ అండ్ అప్రిషియేట్ మీ. కానీ దేవునితో సమాధానంగా ఉండటానికి పరిశుద్ధత ముఖ్యము, సంపూర్ణ సిద్ధిలోనికి నేను వెళ్ళడం ముఖ్యం. కాబట్టి దేవునితో నేను కలిసి నడవడానికి ఏ అనుబంధమైనా అడ్డుగా వస్తే, అది తల్లైనా, చెల్లైనా, భార్య అయినా, కూతురైనా, తోడబుట్టిన సోదరుడైనా, ప్రాణమిత్రుడైనా, వాడిని వదులుకుంటాను. దేవునికి నాకు అడ్డము రానంత వరకు అందరూ నాకు కావాలి. దేవునికి నాకు అడ్డుగా వచ్చినప్పుడు ఏ అనుబంధమైనా నాకు అక్కరలేదు, ఆఖరికి నా ప్రాణమైనా నాకు అక్కరలేదు. దిస్ వాజ్ ద డెసిషన్ ఐ మేడ్ అండ్ ఐ స్టూడ్ బై ఇట్. ఐ లాస్ట్ మెనీ పీపుల్. ఎన్నో పోగొట్టుకున్నాను, ఎందరినో పోగొట్టుకున్నాను. నాకు ప్రాణముతో సమానమైన నా ప్రియులను కూడా నేను దూరం చేసుకున్నాను. పర్వాలేదు, కానీ యేసయ్య నాకు దూరం కాలేదు, అదే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు దేవునికి ప్రతిష్ఠితుడు. ఈ దినం ఒక మహత్తరమైన అంశాన్ని మీకు పరిచయము మాత్రమే చేసి, ప్రారంభం మాత్రమే చేసి విడిచిపెడతాను. అంతటితో అంశాన్ని వదిలేస్తాను. ఎందుకంటే మాట్లాడుతూ ఉండే ప్రభువు మీలోనే ఉన్నాడు గనుక ఆయన ఈ ప్రసంగాన్ని మీ ఇంటి వద్ద కూడా కొనసాగిస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్నది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే గనుక ఆ పరిశుద్ధాత్మ మీలోనే ఉన్నాడు. కాబట్టి మీకు రంజితోఫీర్ అక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రసంగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రసంగ అంశం ఇది, ప్రతిష్ఠితుల లక్షణాలు. ద మార్క్ ఆఫ్ ద పీపుల్ కాన్సెక్రేటెడ్, డెడికేటెడ్ ఫర్ గాడ్. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియూ నాకక్కరలేదన్నాడు. ఆకాశం ముందు నీవున్నావు తప్ప నాకెవరున్నారు తండ్రి? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. దేవునికి ప్రతిష్ఠితుడంటే ఇతడు. నేను దేవుని కొరకే ఉన్నాను. పండు ప్రేమ్ కుమార్ గారు రాసిన ఒక పాట ఉంది, నాకున్నది నీవేనని, నీవున్నది నాలోనని, నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చేద యేసయ్యా, నీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్యా అని పాట. చక్కని పాట. పండు ప్రేమ్ కుమార్ గారు చలనచిత్ర రంగంలో రచయితగా ఉండి రాణించి మంచి పేరు పొంది తర్వాత ప్రభు సేవకునిగా ఆయన మారు మనస్సు పొంది రక్షణ పొంది సేవలోకి వచ్చిన తొలి దినాల్లో ఆయన పర్సనల్ తబలిస్ట్ గారు వైపి ప్రసాద్ గారి యొక్క సంగీత సారథ్యంలో సాక్ష్యమిచ్చేద అనే ఆల్బమ్ రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అయింది.
నేను అనుకుంటాను, నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ ఆ తర్వాత కూడా ఆయన చాలా పాటలు రాశారు, కానీ ఆ సాక్ష్యమిచ్చద ఆల్బమ్ క్రియేట్ చేసిన అన్ని ప్రకంపనాలు, ఆ కదలికలు, భూకంపాలు, అంతటి ప్రభావం ఇంకా తర్వాత ఎప్పుడు మనం చూడలేదు. నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని, నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని, నేనున్నది నీకేనని, నీవున్నది నాలోనని, సాక్ష్యమిచ్చేద యేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. ఈ పాట రికార్డ్ చేసేటప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక రోజంతా పాడలేకపోయారట. నాకున్నది నీవేనని అని ఎత్తగానే దుఃఖం పొర్లు వచ్చేదట ఆయనకి. ఆపుకోలేక పక్క రూమ్లోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ పాట ఎత్తుకునేవాడట, మళ్ళీ ఏడ్చేవాడట, మళ్ళీ అలాగ రోజంతా పట్టిందంట పాట రికార్డు చేయడానికి. ద మోస్ట్ బ్యూటిఫుల్ సెంటిమెంట్. ఎంత చక్కగా చెప్పారు పండు ప్రేమ్ కుమార్ గారు. నాకున్నది నీవేనని, ఇంకెవ్వరూ లేరు. అమ్మా నాన్న, తోడబుట్టిన వారు, బంధువులు, జీవిత భాగస్వాములు, కడుపును పుట్టినవారు అందరూ ఉన్నట్టు అనిపిస్తారు, కానీ ఇవన్నీ సముద్ర జలాలు మాత్రమే. చుట్టూ నీళ్లే కానీ దాహం వేసినప్పుడు పనికిరావు. చుట్టూ జనం ఉన్నారు, బంధుజనం ఉన్నారు, కానీ నాకు దాహం వేసినప్పుడు మాత్రం ఎవరు దాహం తీర్చలేరు. అప్పుడు యేసయ్య ఒక్కడే ఉంటాడు. దేవుని బిడ్డలారా, నాకున్నది నీవేనని, నేనున్నది నీలోనేనని, నన్ను కన్నది సిలువేనని అన్నాడు. నేనున్నది నీకేనని అన్నారు. అది ఆ రెండు సెంటిమెంట్లు కలపాల. దేవునికి ప్రతిష్ఠితుడు అంటే ఆ రెండు మాటలు కలిపితే మనకు అర్థమవుతుంది. నాకున్నది నీ ఒక్కడవే అనేది ఆ నాణ్యానికి ఒకవైపు, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నీ ఒక్కడవే నాకున్నావు. రెండవ సైడ్ కాయిన్ ఏంటంటే నేనున్నది నీకేనని, నీకోసం మాత్రమే నేనున్నాను. నేను బ్రతికేది నీకోసం, నిద్రపోయేది నీకోసం, భోజనం చేసేది నీకోసం, పెళ్లి చేసుకున్నా నీ కొరకు, ఒంటరిగా ఉన్నా నీ కొరకు, కష్టపడినా నీ కొరకు, సుఖపడినా నీ కొరకు, ధనవంతుణ్ణైనా నీ కొరకు, పేదవాణ్ణైనా నీ కొరకు, భోంచేసినా పస్తున్నా నీ కొరకు, నేనేం చేసినా నీ కొరకు. అసలు నా ఎగ్జిస్టెన్సే నీ కొరకు. మై వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫర్ యూ. నేను ఉన్నది నీ కోసమే. ఐఎమ్ హియర్ టు కాల్ యూ ఇన్ టు దిస్ ఐడియాలజీ. దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేవుడనే ఒక వ్యక్తికి మనం అంకితమైపోవాలా. రెండవ విషయం, దేవుడనే ఒక వ్యక్తికి అంకితమైన వాని లక్షణాలు ఏంటంటే అతడు కొన్ని కార్యక్రమాలకు అంకితం అవుతాడు, జీవితంలో ఒక గురి కలిగి ఉంటాడు. అక్కడ ప్రారంభమవుతుంది మహాసముద్రం అంత పెద్ద అంశం. పౌలు దేవునికి ప్రతిష్ఠితుడు, సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడు. అందరికంటే ముందు చెప్పుకోవలసిన వాడు యేసయ్య దేవునికి ప్రతిష్ఠితుడు. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడే ప్రతిష్ఠ చేశాడు, మరచిపోకండి. యేసు దేవునికి ప్రతిష్ఠితుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించాడట. అంటే ఒక కారణము కొరకు ప్రతిష్ఠ చేసి లోకంలోకి పంపించాడు. ఆ కారణానికే కట్టుబడి ఉన్నాడు యేసయ్య. బాగా వినాలని ముగించేస్తున్నా.
యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక స్పెషల్ కార్యక్రమం నిర్వహించాడు. ఏమిటది? ప్రతిష్ఠ చేసి, మై సన్, మై ఇటర్నల్ సన్, ఐ డెడికేట్ యూ ఫర్ దిస్ పర్పస్. ఒక ఉద్దేశము కొరకు, ఒక ప్రయోజనం కొరకు, ఒక కార్యక్రమం కొరకు నిన్ను ప్రతిష్ఠ చేస్తున్నాను నా కుమారుడా అని తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠ చేసి పంపాడు. ఇక దానికే అంకితమైపోయినాడు యేసయ్య. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. అసలు నేను పుట్టిందే ఇందుకు అన్నాడు. ద వెరీ పర్పస్ ఫర్ విచ్ గాడ్ ద ఫాదర్ కాన్సిక్రేటెడ్ హిజ్ ఇటర్నల్ సన్. లోకంలోనికి వెళ్ళు నా కుమారుడా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వు, సత్యమును తెలియజేయని, సత్యమును గూర్చి అందరికీ తెలియపరుచు, అందరినీ సత్యంలోకి నడిపించమని తండ్రి అయిన దేవుడు ఒక కార్యక్రమం అప్పగించి కుమారుణ్ణి పంపాడు. కుమారుడు తనకు ఊహ తెలిసినప్పటి నుండి శిలువ మీదికి వెళ్ళేదాకా ఆ కార్యక్రమానికి అంకితం అయిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే శిలువ మీదికి వెళ్ళకముందు ఆయన చేసిన హై ప్రీస్ట్లీ ప్రేయర్, మహా యాజకత్వ ప్రార్థన అంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఇంతకుముందు సత్యనారాయణ గారు చదివి వినిపించారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించడమే కాదు, యేసయ్య తన్ను తాను కూడా ప్రతిష్ఠ చేసుకున్నాడట. 19వ వచనం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఐ డెడికేట్ మై సెల్ఫ్. గాడ్ ద ఫాదర్ డెడికేటెడ్ మీ, ఐ టు డెడికేట్ మై సెల్ఫ్. ఇక ఇదొకటే మార్గం. దేవుడు అనే వ్యక్తికి అంకితమైన వాడు ఇంకా వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదనుకుంటాడు. అంతేకాదు, దేవునికి ఉన్న కార్యక్రమం ఏదో దానికే నేను అంకితమవుతాను అనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి అంకితమైన తర్వాత, దేవునికి ప్రతిష్ఠితుడు అయినాక నీకంటూ సొంత ప్రోగ్రాములు ఉండడానికి వీల్లేదు. నీకు నీ సొంత ప్రయారిటీస్ ఉండడానికి వీల్లేదు. నీ ప్రాధాన్యతలు దేవుని ప్రాధాన్యతలు కావాలి. దేవుని హృదయ భారమే నీ హృదయ భారం కావాలి. దేవుడు భూమి మీద జరుప తలపెట్టిన కార్యక్రమమే నీ జీవిత ఆశయం కావాలి. యూ కెనాట్ హ్యావ్ ఎ డిఫరెంట్ గోల్. జీసస్ హ్యాడ్ వన్ గోల్ ఇన్ హిజ్ లైఫ్. యేసే నా దేవుడని నమ్మిన ప్రతి ఒక్కరూ సత్యములో ఉండాలి. నాకు అదే గోలు, నీకు అదే గోలు. ఇంకో గోలు ఉండటానికి వీల్లేదు. మనకొకటే జీవితాశయం, అందరూ సత్యములోకి రావాలి. ఎవరు ఏ విషయములోనూ అబద్ధాన్ని నమ్మకూడదు. అందుకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నానన్నాడు యేసు ప్రభువు వారు. అంటే అర్థం ఏంటి? ఈ కార్యక్రమం నెరవేరేదాకా నేను ఇంకో సంగతి ఆలోచించను. ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఐఎమ్ లివింగ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఐ డూ ఎవ్రీథింగ్ ఓన్లీ టు అచీవ్ దిస్ గోల్. ఇంకా నాకు రెండో పని లేదు. ద మ్యాన్ గాడ్ యూజెస్ అనే గ్రంథంలో డాక్టర్ ఆస్వాల్డ్ స్మిత్ గారు ఒక మాట రాశారు. దోస్ హూ వాంట్ టు రీచ్ ద గోల్ మస్ట్ హ్యావ్ అన్డివైడెడ్ అటెన్షన్ ఆన్ ద గోల్. మనకు మంచి ఉదాహరణ మాదిరి పాల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ వన్ థింగ్. ఈ ఒకటి మాత్రము చేయుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ వన్ థింగ్. ఒకటే చేస్తాడు ఆయన, ఇంకొకటి లేదు. ఇంకా ఏం చేసినా దీని కొరకే, ప్రార్థన చేసినా దీని కొరకు, బోధ చేసినా దీని కొరకు. గోల్ మాత్రం అందరూ సత్యంలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్నేహము చేసినా దీని కొరకు, విడిపోయినా దీని కొరకు, సత్యము కొరకు, సత్యం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇక నేను ముగించేస్తున్నాను. సత్యము కొరకు యేసు ప్రతిష్ఠితుడు, యేసు దాసునిగా పౌలు ప్రతిష్ఠితుడు. క్రీస్తును పోలి నేను నడుచుకున్నానన్నాడు. అందరూ సత్యంలోకి రావాలని యేసు ప్రతిష్ఠితుడైతే మరి పౌలు దేని కోసం ప్రతిష్ఠితుడు అవుతాడు? ఆయన కూడా అదే కార్యక్రమానికి. సత్యము కొరకు ప్రతిష్ఠితుడైన పౌలు సంఘములో క్రమశిక్షణ కొరకు ప్రతిష్ఠితుడు, సంఘములో పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠితుడు, సంఘములో దుర్బోధలు పెకలించుట కొరకు ప్రతిష్ఠితుడు. మీలో జారత్వం ఉన్నదను వదంతి గలదు, అది సత్యమని నమ్ముచున్నాను, ఆ దుర్మార్గుని వెలివేయమన్నాడు. సంఘమును పరిశుద్ధపరిచే కార్యక్రమానికి ప్రతిష్ఠితుడు. ప్రతి విషయంలో సంఘంలో పరిశుద్ధత ఉండాలి. సంపూర్ణ సిద్ధి అందరూ సాధించాలి. అందుకు ప్రతిష్ఠితుడు. కొలస్సీ 1:28 ప్రకారం ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చెయ్యాలని నేను ప్రతిష్ఠితుడనైనాను అనే మాట వాడకపోయినా చెప్పే భావం అదే. ప్రతి మనుషుని సంపూర్ణునిగా చెయ్యాలని మేము బోధిస్తున్నాము, బుద్ధి చెబుతున్నాము, ఉపదేశం చేస్తున్నాం. మేము ఏం చేసినా మా గోల్ ఒకటి, ప్రతి మనిషిని సంపూర్ణునిగా చెయ్యాలి. పౌలు ఇంకొక కార్యం కొరకు ప్రతిష్ఠితుడు. ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించవలెనని అందరికీ అన్ని విధముల వాడై ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయమన్నాను, ఎందుకంటే ఇక్కడ ప్రసంగం మొదలైంది తప్ప అయిపోలేదు. యూ విల్ గ్యాదర్ మెనీ పర్ల్స్ అండ్ డైమండ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఇంటికి వెళ్ళి తప్పక ధ్యానం చేయండి. సత్యము కొరకు ప్రతిష్ఠితుడైన వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠితుడైన వాడు అప్పుడప్పుడు వివాదాస్పదుడుగానే కనపడతాడు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చాలంటే మానవుని పారామీటర్స్, మానవుని యొక్క కొలతల ప్రకారం పనిచేస్తే కుదరదు. గలతీ పత్రిక మొత్తం రాశాడు. సున్నతి చేసుకోవడం తప్పు, సున్నతి సంబంధులందరూ పరలోకానికి వెళ్ళరు, సున్నతి వలన మీకు ప్రయోజనం కలగదు. గలతీ పత్రికంతా ఖండించి రాసి సున్నతి అనేది వ్యర్థము అని చెప్పిన పౌలు తీతును పట్టుకెళ్ళి సున్నతి చేయించాడు. డబుల్ స్టాండర్డ్సా? నన్ను పోలి నడుచుకోమన్నాడు. దేవునికి ప్రతిష్ఠితుడైన వాని లక్షణాలు, ఈ ప్రసంగం యొక్క టైటిల్ చెప్పాను నేను. దేవునికి ప్రతిష్ఠితుడైన వాడు ఒక కంప్యూటర్ లాగా ఫీడ్ చేసిన ప్రోగ్రాం ప్రకారం వెళ్ళడు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ డెడికేటింగ్ ఫర్ ద ప్రోగ్రామ్, he was dedicated for the person called God, the intelligent God. కంప్యూటర్ లాగా ఫీడ్ చేసిన ప్రోగ్రాం ప్రకారం వెళ్ళడు. టైం టు టైం దేవుని యొక్క సెంటిమెంట్ ఏంటి, దేవుని హృదయ భావం ఏమిటి, దేవుని మనోభావం ఏమిటని దేవుని తట్టు చూస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాడు. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు విచిత్రమైన నడిపింపు అనుగ్రహిస్తాడు. నా దాసుడా, సున్నతి పొందుట వల్ల ప్రయోజనం లేదు నిజమే, కానీ ఈ ఒక్కసారికి నీకు పర్మిషన్ ఇస్తున్న వీడిని సున్నతి చేయించేయి, దీనివల్ల కొన్ని వేల మంది ఆత్మల రక్షణ పొందుతారని దేవుడు పౌలుకు చెప్పి ఉంటాడు, చేసేశాడు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటే పొందిన వాడికి ప్రయోజనం కాదు, కొన్ని లక్షల మంది సువార్త వినడానికి ద్వారాలు తెరవబడితే గనక పర్వాలేదు చేసేయమన్నాడు. సున్నతి వల్ల పొందినోడికి ప్రయోజనం ఉంటుందని కాదు, వాడికి ఏమీ లాభం లేదు, ముందే రక్షణ పొందేశాడు. కానీ వద్దు అన్న వాళ్ళు ఈ కార్యం అయ్యాక రండి మాకు సువార్త చెప్పమని పిలిచారు. వాళ్ళ కొరకు నేను అవసరమైతే ఏదైనా చేస్తాను.
అందరూ రక్షణ పొందాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అన్నాడు. ఒక్కొక్కసారి ఏది ఖండిస్తాడో అదే చేయాల్సి వస్తుంది. కారణం, మనం ప్రోగ్రామ్డ్ కంప్యూటర్స్ కాదు. దేవుడు అనే జీవము కలిగిన ప్రేమ మూటతో కలిసి నడుస్తున్న ప్రేమగల వ్యక్తులం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లవ్ విల్ నాట్ బి కాంప్రహెండెడ్. యాక్షన్స్ ఆఫ్ లవ్ ఆల్సో విల్ నాట్ బి కాంప్రహెండెడ్. ప్రేమ మనకు అర్థం కాదు, ప్రేమతో ప్రేరేపించబడిన చర్యలు కూడా మనకు అర్థం కావు. మనమైతే ప్రతి సమయములోనూ ప్రతి సన్నివేశములోనూ దేవుని చిత్తము నెరవేర్చుటకు ప్రతిష్ఠితులము. మన ప్రధాన కార్యక్రమము ఒక్కొక్కసారి దీనికి వ్యతిరేకంగా ఉన్నదేమో అనుకున్నప్పుడు కూడా మనము దేవుని చిత్తానికి ప్రతిష్ఠితులం. నేను మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మీలో చాలామందికి అది కొంచెం గుచ్చుకుంది. కానీ బ్రదరు అనవసరంగా ఏది మాట్లాడడు అనే నమ్మకంతో అలా ఉండిపోయారని నాకు తెలుసు. ప్రతి సంఘము నుండి పరలోకానికి కొంతమంది వస్తారు. దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నాను నేను. కొంతమంది కలుపుకుమంది అది. రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరలోకానికి వచ్చే మాట అయితే మార్టిన్ లూథర్ ఎందుకు, జాన్ వెస్లీ ఎందుకు, మనం ఎందుకు, అగాపే చర్చ్ ఎందుకండి, ఓఫీర్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్ళు ఉన్నారు. మీరు అన్న మాటలు నేను వింటాను, అనని మాటలు కూడా వింటాను. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం మై ఫ్రెండ్స్ అండ్ మై ఎనిమీస్ హ్యావ్ విత్ మీ అని చెబుతున్నాను. రోమన్ క్యాథలిక్స్ లో కూడా కొందరు యథార్థవంతులు ఉన్నారన్నాను తప్ప catholicism కరెక్ట్ అని నేను చెప్పలేదు. దెర్ ఆర్ మెనీ రైట్ పీపుల్ ఇన్ ద రాంగ్ డాక్ట్రిన్స్ and there are many wrong people in the right doctrines. They are right in the head but wrong in the heart. Many people are wrong in the mind but right in the heart. God looks upon the heart. చాలా మంది మనస్సులో అభిప్రాయములు పర్ఫెక్ట్గా ఉంటాయి, హృదయం సరిగా ఉండదు. కొంతమంది హృదయం చాలా కరెక్ట్గా ఉంటుంది, పాపం జ్ఞానము లేదు. నేను తమిళనాడులో ఇండియా టిప్, సదరన్ మోస్ట్ పార్ట్ టిప్ ఆఫ్ ఇండియా, పళని అనే ప్రాంతానికి వెళ్ళా. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చి తప్ప ఇంకో చర్చే లేదు, వేరే డినామినేషనే లేదు. 400-500 ఏళ్ల కిందటి ఆలయాలు ఉన్నాయి, సుందరమైనటువంటి పోర్చుగీస్ డచ్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ చర్చెస్. రెండో డినామినేషనే లేదు, అంతా క్యాథలిక్కే. అక్కడ ప్రార్థన కూటాలు పెట్టి అనేక మంది పరిశుద్ధులు అన్య భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రార్థనతో పోలిస్తే మన ప్రార్థన ఎందుకు కొరగాదేమో అనిపించింది. అంత అగ్గి లాంటి ప్రార్థన చేస్తున్నారు. ఒక తల్లి నన్ను చూసి ప్రవచించింది, కుమారుడా నువ్వు వస్తావని ప్రభువు నాకు చెప్పాడు. బూదిగంతాల వరకు నీవు దేవుని నోరుగా వాడబడబోతున్నావు. 90 ఏళ్ల ముసలమ్మ, వాళ్ళకి ఇంకో డినామినేషనే లేదు. లేనప్పుడు ఏం చేస్తారు మరి? నరకానికి వెళ్ళమని చెబుతాడేంటి? నేను చాలా కేర్ఫుల్గా మాట్లాడుతూ వచ్చాను. మనకు తెలిసినంత మేరకు, మనకు అర్థమైనంత మేరకు, మనకు చేతనైనంత మేరకు మనము సత్యాన్ని వెంబడిస్తే పరలోకంలో ఉంటాం. 3 చెప్పా. మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి, మనకు చేత కావాలి. అర్థం కాలేదు, మనోనేత్రాలు వెలిగించబడలేదు, అమాయకులు, వీలుగానోళ్ళు, చేతగానోళ్ళు ఎందరో పరలోకంలో ఉంటారు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, కానీ నమ్మి కూడా బాప్తిస్మం పొందనటువంటి శిలువ మీది దొంగలు కూడా చాలామంది పరలోకంలో ఉంటారు. బాప్తిస్మం కంపల్సరీ. నీకు వీల్లేనప్పుడు ఆసుపత్రి పడక మీద మారు మనసు పొందావు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే బాప్తిస్మం పొందుదాం అనుకున్నావు, అక్కడే గుట్టుకోమన్నావు. నీ పరిస్థితి ఏంటి? శిలువ మీద దొంగ కోటా కిందకి వచ్చేస్తావు. అందుకే వాడిని పెట్టాడు. యేసయ్య కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మియు బాప్తిస్మం పొందని వాడు శిక్ష విధింపబడు అనలేదు.
నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి మరి బాప్తిస్మం పొందువాడని ఎందుకు అనలేదో మర్చిపోయి ఉంటాడా యేసయ్య? యేసయ్య ఎప్పుడు మర్చిపోడు. ఈ శిలువ మీది దొంగలు చాలామంది ఉంటారని ఆయనకు తెలుసు. అవకాశం ఉన్నా బాప్తిస్మం పొందకపోతే నేరస్తునివి, ఆశ ఉన్న అవకాశం లేక నువ్వు పొందలేదు అనే పరిస్థితి ఉంటే నువ్వు కృప పొందినవాడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక అందరికీ ఒకే జడ్జిమెంట్ ఉండదు. ఇండివిజువల్ టు ఇండివిజువల్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఉంటుంది, సిచ్యువేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అందరికీ ఒకే స్టాండర్డ్ ఉండదు. సిచ్యువేషనల్గా దేవుడు పరిస్థితిని బట్టి తీర్పు తీరుస్తాడు. గనక ఏం పర్వాలేదు. దేవుడు అర్థం కాడు, దేవుని చిత్తము చేయువాడు మనకు అర్థం కాడు. నీవు దేవుని చిత్తం చేయాలని ప్రతిష్ఠించుకుంటే నువ్వు కూడా సమాజానికి అర్థం కావు. నీ బ్రతుక్కి ఒక్కటే గమ్యం పెట్టుకో. దేవుడనే ఒక వ్యక్తికి నీవు అంకితం అయిపో. ఆయన నీకు అప్పగించిన ప్రణాళిక నెరవేర్చడానికి నీవు అంకితం అయిపో, ప్రతిష్ఠితుడు అయిపోవాలి. దేవుడు అప్పగించిన పని జరిగించున్నప్పుడు ఒక కంప్యూటర్ లాగా కాదు, మనసున్న మనిషిగా ప్రవర్తించడం నేర్చుకో. వెన్ యూ వాంట్ టు రిఫార్మ్ ద చర్చ్, బీ ఏ సెంటిమెంటల్, ఎమోషనల్, లవింగ్ పర్సన్, నాట్ ఎ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్. అవసరమైతే వాడిని దుర్మార్గుని వెలివేయమన్నాడు, తర్వాత నాడు వాడిని ఇంకా క్షమించి చేర్చుకోమన్నాడు. పాల్ హ్యాడ్ ద హార్ట్ టు ఫర్గివ్. మనం చాలా మెచ్యూర్ కావాలి. నమ్మి బాప్తిస్మం పొందాము, ఇంకా అయిపోయింది, కానీ నేను గ్రాడ్యుయేట్ అయిపోయినా అనుకోకండి. అప్పుడు నువ్వు ప్రీ స్కూల్ నర్సరీలో ఉన్నావు. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా ఎదగాలి. మనమైతే ఈ 3 విషయాలు ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకొని మనసును వహించి ఇంటికి తీసుకెళ్దాం. దేవుడు అనే వ్యక్తికి నేను అంకితము గనుక ఇతర వ్యక్తుల యొక్క భావాలు నాకు అవసరం లేదు. దేవుడు అప్పగించిన కార్యక్రమానికి నేను ప్రతిష్ఠితుడిని గనుక నాకు సొంత కార్యక్రమాలు ఉండనక్కరలేదు, ఉండడమే పాపమవుతుంది. 3వ విషయం, ఒక ప్రణాళిక నాకున్నంత మాత్రాన విచక్షణారహితంగా బ్లైండ్గా గుడ్డిగా దాన్ని నెరవేరుస్తూ పోవడం కాదు. అప్పుడప్పుడు ప్రేమను బట్టి కొన్ని చూచి చూడనట్టుగా వదిలేయాల్సి కూడా వస్తుంది. సమాజము ఒప్పుకోకపోయినా దేవుని ప్రేమను మనం చూపించాల్సి వస్తుంది. అలాంటి ప్రేమ మూట అయిన దేవుడు ప్రేమతో నిండిన వాళ్ళను మాత్రమే వాడుకుంటాడు. ఒక విషయం చెబుతున్నాను, ఇఫ్ గాడ్ యూజ్ యూ టు ఫుల్ఫిల్ హిజ్ విల్, తన చిత్తము నెరవేర్చడానికి దేవుడు వాడుకోవాలంటే నీకు జ్ఞానం ఉంటే మంచిది. జ్ఞానం ఒకవేళ కాస్త తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ప్రేమ తక్కువైతే దేవుడు వాడుకోడు. God may use an uneducated, uninformed person, but God will never use a man who is not filled with the love. ప్రేమ లేని వాడిని దేవుడు వాడుకోడు అనేది ఏమి ఓవర్ స్టేట్మెంట్ కాదు. అసలు ప్రేమ లేనివాడిని వాడు దేవుని ఎరుగడు అన్నాడు యోహాను. వాడికి దేవుడే తెలియకపోతే దేవుడు వాడుకోవడం ఎక్కడదండి? ప్రేమ లేని వాడికి దేవుడే తెలీదు, ఇక వాడిని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఇక్కడికి వచ్చాం, దేవునికి ప్రతిష్ఠితులుగా మనం వెళదాం. ఆలయాన్ని ప్రతిష్ఠించాము, మన బ్రతుకులు కూడా ప్రతిష్ఠించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. సమయాభావాన్ని బట్టి ముగించేస్తున్నాను. దేవుని సందేశాన్ని హృదయంలో మనం నాటుకొని వెళదాం. మరచిపోవద్దు, విడిచిపెట్టొద్దు. God has a great plan for your life. That's why He has brought you over to this place. దేవునికి నీ పట్ల చాలా గొప్ప సంకల్పం ఉన్నది కాబట్టి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఇంతసేపు నిన్ను కూర్చుండబెట్టాడు.
రావాలనుకొని చాలామంది రాలేకపోయారు, రావలసిన వారు రాదలచిన వాళ్ళు అనేక మంది రాలేకపోయారు. నువ్వు వచ్చావు, దేవుడు తీసుకొచ్చాడు. చాలామంది చాలా ప్రమాదకరమైనటువంటి ఐడియాలజీతో జీవిస్తున్నారు. దేవుడు ముఖ్యం అనుకోవట్లేదు, దేవుని ప్రణాళిక ముఖ్యం అనుకోవట్లేదు, మనుషులతో సమాధానమే ముఖ్యం అనుకుంటున్నారు. పెద్ద గొయ్యిలో పడతారు. జాగ్రత్త. కమ్ బ్యాక్ టు సేఫ్టీ, కమ్ బ్యాక్ టు సేఫ్ ఐడియాలజీ, కమ్ బ్యాక్ టు Pauline